తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్. నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం థియేటర్లో రిలీజ్ అయింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై వివాదం తలెత్తింది. ఈ సినిమాలో గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ రూపొందించడంపై శ్రీవారి భక్తులు మండిపడ్డారు. శ్రీనివాస గోవింద పాటను పేరడి చేసి సినిమాలో వినియోగించడంతో హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ఈ వివాదంపై అనేక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇక టీడీపీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు 100 కోట్ల పరువు నష్ట దావా కూడా వేశారు. అలాగే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా హిందూ సంఘాల ఆందోళనతో డీడీ నెక్స్ట్ లెవెల్ టీం దిగొచ్చింది. తీవ్ర విమర్శలు రావడంతో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా పాటను తొలగిస్తూ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్లో పాటు సినిమాలో సైతం పాటను తొలగిస్తామని ప్రకటించింది.